ఆ మాఫియా మొగుడు ఎపిసోడ్ 1. అనన్య ఎప్పటిలాగే పార్ట్ టైం జాబ్కి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుండగా తనకి గట్టిగా అరుపులు వినిపిస్తాయి. ఆ సౌండ్ని ఫాలో అవుతూ అనన్య ముందుకు వెళ్తుంది. అక్కడ ఒక వ్యక్తి ఇల్లంతా రక్తం కారుతూ అతను తన మోకాళ్ళ మీద నిలబడి, సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి, నాకు పెళ్ళాం పిల్లలున్నారు అని ఏడుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని బ్లాక్ సూట్లో ఉన్న వ్యక్తి నవ్వుతాడు. నీకేమనిపిస్తుంది? ఈ విహాన్ వర్మని ఎవరైనా ఈజీగా మోసం చేయగలరని అనిపిస్తుందా? నాకు తెలియకుండా నా కంపెనీ సీక్రెట్స్ నువ్వు లీక్ చేయగలవని అనుకున్నావా? ఈ విహాన్ వర్మ దేనినైనా భరిస్తాడు కానీ మోసాన్ని భరించడు. గుడ్ బై అని షూట్ చేయబోయే లోపు అనన్య గట్టిగా అరుస్తుంది. విహాన్ వర్మ దగ్గరకు వెళ్ళి చెంప పగలగొడుతుంది. బుద్ధుందా నీకు? నీ కంపెనీ సీక్రెట్స్ లీక్ చేసినందుకు ఒక మనిషి ప్రాణాలే తీస్తావా? నేను పోలీసులకి కాల్ చేశాను. వాళ్ళు ఏ మూమెంట్లో అయినా ఇక్కడికి రావచ్చు. పారిపో ఇక్కడి నుంచి అని అనన్య గట్టిగా అరుస్తుంది. ఆ మాటలు వినగానే కోపంతో ఎర్రబడిన కళ్ళతో అనన్య చెయ్యి పట్టుకొని విహాన్ దగ్గరకు లాగుతాడు. తన నడుము పట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఎవరు నువ్వు? జోక్యం చేసుకోకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటాడు గట్టిగా. చెయ్యి వదిలించుకొని హౌ డేర్ యూ, నా నడుము మీదే చెయ్యేస్తావా అని ఇంకో చెంప పగలు కొడుతుంది. ఈసారి ఒక్కసారిగా విహాన్ వర్మ తన జుట్టు పట్టుకొని లిప్ కిస్ పెడతాడు. అనన్య ఎంత ట్రై చేసినా తన కండలు తిరిగిన శరీరం ముందు ఓడిపోతుంది. విహాన్ అనన్యని కిస్ చేస్తుండగా పోలీసుల సైరన్ సౌండ్ వినిపిస్తుంది. అనన్య ఇంకా తను సేఫ్ అనుకుంటుంది. పోలీసులు కార్ల నుండి దిగుతారు. వాళ్ళందరూ విహాన్కి గుడ్ ఈవినింగ్ సార్ అని భయపడుతూ చెబుతారు. వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా విహాన్ మాత్రం ఆఫీస్లో బిజీగా ఉంటాడు. అనన్య కళ్ళ నుండి నీళ్లు కారుతుంటాయి. విహాన్ ఆగిపోయి తన గన్తో కళ్ళు తుడుస్తూ, ఉష్, దానికే ఏడుస్తే ఎలా ప్రిన్సెస్, ముందు ముందు ఇంకా చాలా ఉంది అని అంటూ నవ్వుతాడు. తన చేతిలో ఉన్న గన్ని అనన్య చేతిలో పెడతాడు. అనన్య ఏడుస్తున్న ఫోర్స్ఫుల్గా సీక్రెట్స్ లీక్ చేసిన వ్యక్తిని షూట్ చేయిస్తాడు. అనన్య గట్టిగా అరుస్తుంది. ఏం కాదు, ఏం కాదు, ముందు ముందు నువ్వు ఇలాంటివి ఇంకా చేయాలి బేబీ అని అనన్యని హగ్ చేసుకుంటాడు విహాన్. అనన్య మాత్రం గట్టిగా ఏడుస్తూనే ఉంటుంది. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి అని ఏడుస్తూ అంటుంది అనన్య. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? ముందే చెప్పాను కదా జోక్యం చేసుకోవద్దని. అప్పుడు నా మాట వినుంటే ఇప్పుడు ఇలా ఏడ్చే అవసరం ఉండేది కాదు కదా అని అంటూ అనన్యని తన 2 చేతులతో ఎత్తుకొని తన కారు వెనుక సీట్లో వేసి డోర్ క్లోజ్ చేస్తాడు. సో ఆఫీసర్స్, ఈ శవాన్ని మీరే క్లీన్ చేయాలి అని పోలీసులతో అంటాడు. పోలీసులు భయపడుతూ ఎస్ సార్, మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం అని అంటారు. అవన్నీ వింటున్న అనన్య చాలా భయపడుతుంది. దేవుడా ప్లీజ్ నన్ను కాపాడు అని తనలో తానే అనుకుంటుంది. ఆనంద్, లెట్స్ మూవ్ అని కారు ఎక్కుతాడు విహాన్ వర్మ. వాళ్ళ వెనకే 10 కార్లు ఫాలో అవుతూ ఉంటాయి. కార్ మిర్రర్ నుండి బ్యాక్ సీట్లో ఏడుస్తున్న అనన్యని చూసి సాటిస్ఫైడ్గా నవ్వుతాడు విహాన్ వర్మ. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ప్లీజ్ నన్ను వదిలే అని ఏడుస్తూ అంటుంది అనన్య. బంగారం, ప్రతిదానికి ఎందుకు ఏడుస్తావు? ఇంటికి వెళ్తున్నాం అని విహాన్ వర్మ అంటాడు. ఆ మాట వినగానే అనన్య ఇంకా గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది. సైలెంట్గా ఉండు, నాకు హెడ్ఏక్ తెప్పించకు అని గంభీరంగా అంటాడు విహాన్ వర్మ. ఆ మాట వినగానే సైలెంట్గా కూర్చుంటుంది అనన్య. కాసేపు అయ్యాక ఒక పెద్ద భవనం ముందు కార్ ఆగుతుంది. విహాన్ వర్మ కార్ దిగి డోర్ ఓపెన్ చేస్తాడు. అనన్యని మళ్ళీ ఎత్తుకొని తన బెడ్రూమ్ వైపు నడవడం మొదలు పెడతాడు. తన సెక్రటరీ ఆనంద్ కార్ పార్క్ చేసి విహాన్ వెనుక వెళ్తాడు. ఇంట్లో చాలామంది పని మనుషులు ఉంటారు. విహాన్ రాగానే అందరూ తలదించుకొని ఉంటారు. వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా డైరెక్ట్గా అనన్యాని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తాడు విహాన్.